ఆకుకూరలన్నిటిలోని తోటకూర అండ్ మెంతికూర ఎవరైనా పెంచుకోవచ్చండి. అంటే ఇవేంటంటే ప్రత్యేకంగా నేల మీదే వేయాలి, పెద్ద పెద్ద కుండీల్లోనే వేయాలని లేదండి. ఇలా బ్లాక్ టబ్స్ లేదంటే ట్రేస్ అలాంటి చిన్న చిన్న వాటిల్లోనే మనకు కొంచెం మట్టిలోనే పెరుగుతాయండి. కాకపోతే మనం ఇచ్చే లిక్విడ్స్‌ని బట్టి లేదంటే మనం ఇంట్లో వచ్చే కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా! అలాంటి వేస్ట్‌తో కానీ మనం కంపోస్ట్ తయారు చేసి మనం ఇలాంటి సీడ్స్ వేసామనుకోండి చక్కగా హెల్తీగా పెరుగుతదండి. ఒక 15 రోజుల్లో చక్కగా మనకి హార్వెస్ట్ కూడా చేసేసుకోవచ్చు. అలాగే మన ఇంట్లో వచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఉంటాయి కదండీ కొన్ని. అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఇవ్వచ్చు. లేదంటే ఉల్లిపాయ తొక్కలొస్తాయి కదా! వాటిని మనం వాటర్‌లో నానబెట్టి ఆ వాటర్‌ని ఇవ్వచ్చు. అలాగే బనానా పీల్స్ ఉంటాయి కదా! వాటిని మిక్సీ చేసి అది వడకట్టి ఆటి వాటర్ కూడా ఇవ్వచ్చండి. ఇలా కొన్ని కొన్ని లిక్విడ్స్ మన ఇంట్లో వచ్చేవే ఇచ్చామనుకోండి అది హెల్తీగా పెరుగుతుంది. అండ్ మనకు కూడా చాలా మంచిదండి. అంటే ఇప్పుడేంటంటే బయట దొరికే ఆకుకూరలేంటంటే పురుగు పట్టకుండా మనకి మందనేది స్ప్రే చేస్తారు. అలాంటి స్ప్రేస్ కన్నా మన ఇంట్లో ఓన్‌గా ఇచ్చిన ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్‌తో వచ్చే ఆకుకూర చాలా హెల్తీ కదండీ! ఇలా ఒక చిన్న టబ్స్ అండి. ఒక 2, 3 టబ్స్ మీద ఇలా పెట్టుకున్నారనుకోండి. వీక్‌లీ ఒక వన్స్ ఆర్ ట్వైస్ 2 సార్లు హెల్తీ ఆకుకూర తిన్నట్టు అవుతాం కదా! అయితే ఈ టబ్‌లో వచ్చిన తోటకూర ఏంటంటే ఫస్ట్ జర్మినేట్ అయిన తోటకూరలు ఉంటాయి కదండీ! కొన్ని కాడలు ఫాస్ట్‌గా వచ్చేస్తాయి సీడ్స్‌ని బట్టి. వచ్చేసిన తర్వాత పెద్దవి మనం సెపరేట్ చేసి చిన్నవి మనకి గ్రోత్ అవ్వడానికి టైం పడుతుంది. వాటిలో మనం సెపరేట్ చేసేసాం అనుకోండి అవి నెక్స్ట్ మళ్ళీ మనం లిక్విడ్స్ అవి ఇచ్చుకుంటే కొంచెం ఫాస్ట్‌గా జర్మినేట్ అయిపోతాయండి. ఇలా కొంచెం ఒక టబ్‌లోని ఒక గుప్పెడు తోటకూర వచ్చింది కదా! దీన్ని మనం వేర్లు ఇలా కట్ చేసేసుకొని ఇలా వాటర్‌లో కడిగేసుకున్నాం అనుకోండి మట్టి అనేది పోతుంది. ఇలా మనం ఫ్రెష్‌గా వేసుకున్న తోటకూర ఏంటంటే మనం బయట ఏ పురుగుల మందు కొట్టం కాబట్టి దీన్ని మనం వాషింగ్ కూడా జస్ట్ మట్టి పోయేంత వరకు వాష్ చేస్తే సరిపోతుందండి. ఇలా వాష్ చేసుకొని ఇక్కడ చూడండి ఇలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా! అవి కూడా కొంచెం గ్రోత్ వస్తాయన్నమాట. యాక్చువల్‌గా ఈ తోటకూర సీడ్స్ ఏంటంటే చాలా చిన్నవుంటాయండి. ఈ తోటకూర విత్తనాల్ని మనం మట్టిలో వేసేటప్పుడు ఇది మనం కొంచెం మట్టిలో గానీ, ఇసుకలో గానీ లేదంటే కొంచెం కోకోపిట్ తీసుకొని అందులో మిక్స్ చేసి వేసామనుకోండి కొంచెం మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. లేదంటే ఓన్లీ మనం జస్ట్ ఇలా స్పూన్‌తో తీసేసి విత్తనాలు మనం మట్టిలో వేసేసామనుకోండి అవి గుబురుగా పెరిగిపోయి అంటే కొన్ని విత్తనాలనేవి మనకి జర్మినేట్ అవుతాయి. కొన్ని విత్తనాలు అలా మట్టిలోనే కలిసిపోతాయన్నమాట. అందువల్ల కొంచెం ఇలా నేను మిక్స్ చేసినట్టు జస్ట్ ఇలా కొంచెం మట్టి తీసుకొని ఇలా మిక్స్ చేసి అంతా ఇలా స్ప్రెడ్ చేసామనుకోండి అక్కడక్కడ వస్తాయన్నమాట. అయితే నేను ఆల్రెడీ ఈ టబ్‌లో నేను పుదీనా వేసానండి. అది కొంచెం గ్రోత్ అయ్యేటప్పటికి ఈ సీడ్స్ అనేవి మనకు మొక్కలు తయారైపోతాయి. నెక్స్ట్ అది కంటిన్యూ అవుతదనమాట. ఇలా మిగతా సీడ్స్‌ని నేను వేరే టబ్‌లో యూజ్ చేస్తాను. అయితే సీడ్స్ వేసుకున్న తర్వాత ఒక్కసారి చేత్తో ప్రెస్ చేయాలండి. ఇలా జస్ట్ ప్రెస్ చేసామనుకోండి సీడ్ అనేది మట్టిలోకి ప్రెస్ అవుతది. మనం వాటర్ వేసినా కూడా ఎక్కడికి తుల్లకుండా మట్టిలోకి ప్రెస్ అయితే ఉండిపోద్దనమాట. ఆ తర్వాత కొంచెం మగ్గుతో కాకుండా ఇలా వాటర్ స్ప్రే చేసుకున్నాం అనుకోండి